ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సింగూర్ బోగుడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సీసీ రోడ్డు సమస్యపై బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరగటంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడికి దిగారు. రెండు వర్గాలు కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీను అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అతను మార్గం మధ్యలోనే మృతి చెందాడు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉండే నారాయణ నియోజకవర్గం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నిక అయిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఊళ్ళో కూడా గొడవలు సృష్టించి ఈ మధ్యన నారాయణఖేడ్ మండలం బాణాపూర్ విలేజ్కి సంబంధించిన చంద్రబసప్ప పైన అటాక్ చేసి ఆయన పైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తగ్గినాయి. ఇక లేటెస్ట్గా ఈరోజే సిర్గాపూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి సంబంధించిన సింగార్బోగడ తాండాలో శ్రీనివాస్ అనే అబ్బాయిని కాంగ్రెస్ నాయకులు పంచాయత్ పేరిట పిలిపించి ఆయనని బాగా దారుణంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ హత్య రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ వాళ్ళలో విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు కూడా నేను పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు రెగ్యులర్గా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇక్కడ పోలీస్ బందోబస్తులో పెంచి స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. గత 10 సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సింగర్ బోగుడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సీసీ రోడ్డు సమస్యపై బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మెదక్ జిల్లా నుంచి వాసిద్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వాసిద్, చెప్పండి, పూర్తి వివరాలు అందించండి. బ్రాహ్మణి సిర్గాపూర్ మండల్ బొడుగుల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సీసీ రోడ్డు వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంతో రెండు వర్గాల వాళ్ళు ఘర్షణ దిగారు. కర్రలతో రాళ్లతో దాడులు చేసుకున్నారు పరస్పరంగా. ఈ రాళ్ల ఘర్షణలో శ్రీను అనే ఒక యువకుడు స్పృహ కోల్పోవడంతో అతన్ని సంగారెడ్డి ఆసుపత్రికి హుటాహుటిన తరలించడం జరిగింది, ఒక ప్రైవేట్ ఆసుపత్రికి. అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం వచ్చేసి అసలు ఈ గొడవ కారణాలు చేసిన వాళ్ళు ఎవరు? సిర్గాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బోగుడ తాండాలో ఒక సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణంలో నీదంటే నాది, నాది అంటే నీదనే భావంతో తాండా వాసులంతా ఘర్షణ తీరడం జరిగింది. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో తమకు కాదని తమకే కావాలని వేరే వర్గం, తమకు వద్దని ఇంకో వర్గం కావడంతో ఈ ఘర్షణ చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం పైన మాజీ ఎమ్మెల్యే నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకోవడం జరిగింది. వెళ్ళి అతని చీను వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది కూడా. ఈ పరామర్శతో పాటు ఇక్కడ ఈ పనులు చేస్తున్న డిఈ మరియు ఏఈల పైన కూడా ప్రభుత్వం చట్టపైన చర్యలు తీసుకొని వీళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన తన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.